వెళ్దామంటున్నాడు. మరెలా నమ్ముతారు? ఒక్కరు కూడా గ్యారెట్ చెప్పింది పట్టించుకోరు. అప్పుడు అతను, ఈ టైంలో మాన్స్టర్స్ అన్ని గేట్ వదిలి భూమి మీదకి వచ్చేసుంటాయి కాబట్టి అక్కడ ఏవీ ఉండవు. ఆ డేంజరస్ అయిన ప్లేసే మనకి సేఫ్. మోర్ ఓవర్ మీతో పాటే నేను వస్తున్నా. మీ గురించి కాకపోయినా కనీసం నా ప్రాణాల కోసమైనా నేను ఎలాంటి రిస్క్ తీసుకుని అనగా గ్యారెట్ చెప్పే దాంట్లో కూడా కొంచెం లాజిక్ ఉంది కాబట్టి అందరూ ఒప్పుకుంటారు. అంతకు ముందు అంకుల్ టెడ్ అతను ఈ బంకర్ లో వెపన్స్ దాచానని చెప్పి వీళ్ళందరినీ ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. గ్యారెట్ తప్ప మిగతా అందరూ అక్కడున్న ఆయుధాలు ఒక్కొక్కటి తీసుకుని ఫుల్ గా ఎక్కిపోయి పోతూ పోతూ వాళ్ళ దగ్గరున్న ఉప్పు మొత్తాన్ని తీసుకుని బయలుదేరుతారు. ఇక్కడే మన హీరో గ్యారెట్ చెప్పినట్టు ఉప్పు నిజంగానే ఆ మాన్స్టర్స్ పై పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చేద్దామని అందరూ ప్యాసేజ్ లోపలికి వెళ్లిపోయాక ఇతను కావాలని బంకర్ డోర్ ఓపెన్ చేసి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించి ఒక పెద్ద క్రియేచర్ మెల్లగా లోపలికి వస్తే దాని మీదకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇంకా ఉప్పు కలిపి కొట్టి పేలిపోయేలా చేస్తాడు. పనిచేస్తుందని తెలుసుకున్న మరుక్షణం ఆ ప్యాసేజ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని కొండంత నర్వస్నెస్ తో వీళ్ళంతా అక్కడి నుంచి బయటకు వచ్చి నడవడం మొదలు పెడతారు. కానీ ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు అంకుల్ టెడ్